దావోస్లో కొనసాగుతున్న సీఎం రేవంత్ టూర్ 4 అంశాలపై WEF CIIలో మాట్లాడిన ముఖ్యమంత్రి. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీని ప్రపంచంలోనే అత్యుత్తమంగా చేస్తామని వెల్లడి. నేడు మహబూబ్నగర్లో మంత్రి దామోదర పర్యటన. దేవకద్ర, మక్తల్, భూత్పూర్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం. హైదరాబాద్లో కిడ్నీ రాకెట్ అసలు సూత్రధారుల వేట. ఆపరేషన్ చేసిన డాక్టర్ల కోసం గాలింపు. ఎంతకాలంగా దందా జరుగుతుంది అన్న దానిపై ఆరా. ఇప్పటికే పోలీసుల అదుపులో 4. అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పురోగతి. మధ్యప్రదేశ్ మీదుగా బీహార్ వెళ్లినట్లు పోలీసుల అనుమానం. కాల్పులకు పాల్పడింది అమిత్, మనీష్లుగా గుర్తింపు. బీదర్, హైదరాబాద్ పోలీసుల జాయింట్ ఆపరేషన్. ప్రకాశం జిల్లా కేస్పల్లిలో గ్రామస్తుల ఆందోళన. అక్టోబర్ 28న ఈతకు వెళ్లి మృతి చెందిన యువకుడు ఆనంద్ మృతిపై అనుమానాలు ఉన్నాయంటున్న బంధువులు. 3 నెలలు దాటిన కేసు వివరాలు చెప్పడం లేదని నిరసన. రంగారెడ్డి జిల్లా అన్నారం ఆయిల్ కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్. ఎడిబుల్ ఆయిల్ ట్యాంకర్ పేలి చెలరేగిన మంటలు. అగ్నికీలలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరు. బీజేపీ నుంచి స్టార్ క్యాంపెయినర్గా మోడీ ప్రచారం. ఈ నెల చివరి వారంలో మెగా ర్యాలీలు. పరుగులు పెడుతున్న కనకం. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 750 పెరుగుదల. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 860 హైక్. కిలో వెండి ధర 1,04,000. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. కంపార్ట్మెంట్లలో వేచి ఉండకుండా నేరుగా శ్రీవారి దర్శనం. నిన్న శ్రీవారి హుండీ 4,04,00,000 ఆదాయం. తొమ్మిదో రోజుకు చేరుకున్న కుంభమేళా మహోత్సవం. త్రివేణి సంగమం, నదుల వద్ద భక్తుల పుణ్యస్నానాలు.